చేతుల మీదుగా మీరు ఈ బహుమతులు అందుకోబోతున్నారు. సో మీ అందరికీ ముందుగానే శుభాకాంక్షలు తెలియజేస్తూ మొట్టమొదలు ఈనాటి కార్యక్రమం బాయ్స్ హై స్కూల్
విష్ణు. ఇది నిజమైతే మాత్రం చాలా హ్యాపీ. సరే, ఇప్పుడు ఇంకొక క్వశ్చన్ దించండి. వేదికపైకి స్వాగతం పలుకుదాము. వారు ఇదే పాఠశాలలో చదువుకొని డిఎస్పీగా ఉన్నత ర్యాంకులో ఉంటూ మరి మన పాఠశాలకు తాను చదువుతున్న పాఠశాలకు తానే గెస్ట్గా వచ్చారు. వారికి ఆర్థిక హృదయపూర్వక స్వాగతం, సుస్వాగతం సార్. అలాగే ఈనాటి కార్యక్రమంలో తన సమయాన్ని, తన పూర్తి పెట్టుబడిని పెడుతూ పూర్తి సమయాన్ని కేటాయించే ద డైనామిక్ యంగ్ స్పోర్ట్స్ ఆఫీసర్, జిల్లా యువజన క్రీడల అధికారి శ్రీ పవన్ సార్ గారిని మీ అందరి కరతాల ధ్వనులతో సగౌరవంగా వేదికపైకి స్వాగతిస్తున్నాము. అలాగే మన ఆర్మూర్ మండల సంవత్సరము జిల్లాలోని మొట్టమొదటి క్రీడలు ఎక్కడ జరుగుతాయంటే ఆర్మూర్ మండలంలో జరుగుతాయి. మొట్టమొదటి జోనల్ క్రీడలు ఎక్కడ జరుగుతాయంటే ఆర్మూర్ మండలంలో జరగడి నుంచి క్రీడాకారులను పంపిస్తున్న మా డైనామిక్ ఎంఈఓ శ్రీ రాజ్ గంగారాం సార్ గారికి మీ అందరి ఘనమైన చప్పట్లతో స్వాగతం, సుస్వాగతం తెలియజేద్దాం. అలాగే క్రీడల ఉత్సవం ఎక్కడ జరిగినా వారు ఉంటారు. పీఈటీలందరినీ సమన్వయపరుచుకుంటూ క్రీడలను ప్రోత్సహించడంలో ఎప్పుడు ముందుండే పేట జిల్లా అధ్యక్షులు సహకారం అందిస్తూనే ఉంటారు. మా శ్రీనివాస. అలాగే అన్ని ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్య ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయి కాబట్టి నేమ్స్ అందుబాటులో లేకుండా క్లాప్స్ కొట్టండి. ఇట్లా 1919 1 ఫింగర్తో, 2 ఫింగర్స్, 2 3 4. ఇప్పుడు క్లాప్స్ కొట్టండి. ఇంటర్ స్కూల్ టోర్నమెంట్ ముగింపు. ఈ టోర్నమెంట్ ఆర్గనైజింగ్ కన్వీనర్, అలాగే స్థానిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు గౌరవనీయులు తెలియజేస్తున్నాము. పిఆర్టీయు బాధ్యులు శ్రీ సంతోష్ గారికి, సౌడ సంతోష్ గారికి హృదయపూర్వకంగా స్వాగతం, సుస్వాగతం తెలియజేస్తున్నాం. ప్లీజ్ వెల్కమ్ టు ద డయాస్ సార్. దయచేసి ప్రసంగాన్ని కంటిన్యూ చేయవలసిందిగా వేదికపైకి రావాలి. గర్ల్స్ వాలీబాల్ ఉండాల. కాంతి హై స్కూల్ ఇక్కడ వచ్చి రెడీ ఉండండి. బాయ్స్ ఇక్కడ వచ్చి రెడీ ఉండండి.
ఓకే, కంగ్రాచులేషన్స్. చాలా టైం తీసుకుంటుంది, ప్లీజ్. వస్తుంది, పిలిస్తే కూడా వస్తారు. ఎక్కడున్నారు? విన్నర్స్ జడ్పిహెచ్ఎస్ బాయ్స్ ఆర్మూర్, బాయ్స్ హై స్కూల్ విన్ అయింది గర్ల్స్. అలాగే ఇందాకనే క్రీడా ప్రాంగణానికి పాఠశాలకు విచ్చేసినటువంటి స్థానిక పురపాలక సంఘ కమిషనర్ గారు శ్రీ రాజు గారు, అలాగే ఈ పాఠశాల ముద్దుబిడ్డ, ఈ పాఠశాలలో చదువుకొని డిఎస్పిగా మరి వివిధ ప్రాంతాల్లో అద్భుతమైనటువంటి సేవలు అందించి మరి స్వచ్ఛంద విరమణ పొందిన శ్రీ మదనం గంగాధరన్న గారు, అలాగే రాజగంగారాం సార్ గారు అండ్ కాంతి గంగారెడ్డి అన్న గారు, హనుమంత్ రెడ్డి సార్ గారు, మిగతా మైండ్లకు ఎక్కించుకొని కష్టపడితే రిజల్ట్స్ మంచిగా ఉంటాయి. అది విద్య అయితే కావచ్చు, ఆటలు కావచ్చు. చిన్న మాట్లాడదు బట్టే మీ సెలక్షన్లని నాసి అన్న సందర్భంలో ఈ క్రీడలు మరి దిగ్విజయం పోయింది. నేను ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే అంత మొగులైనా కూడా వర్షం పడలేదు, పెరికిట్ల పడ్డది, ఇటు అడిమాడి పిల్ల పడ్డది, కానీ ఈడ పడలేదు. బహుశా వీళ్ళ మొర ఆలకించేటేమో. చాలా సంతోషం బెట. గురువులు స్థానం ఎంత గొప్పదో నేను ఒక చిన్న 2 ఉదాహరణలు చెప్పినాక అది ఆ యొక్క గురువు దృష్టిలో పడతారు. మీకు అన్ని విద్యలు వాళ్ళు నేర్పడం జరుగుతుంది. కాబట్టి ఎప్పుడైనా గురువులను గౌరవించండి బేట. గురువులు ఎక్కడైనా కనిపిస్తే మేము మా రోజుల్లో నేను ఇప్పటికీ మా గురువు ఎక్కడ కనిపించినా పోయి పాదాలు ముట్టుకుంటా, పాదాలకు దండం పెడతా. సార్ మీ శిష్యుని సార్ పాలన ఇంటర్లో, డిగ్రీలో, 10th, 6th అని. మీరేంటి అట్లా ఎంతమంది చేస్తారు? ఇంకా గురువుకు సైకిల్ వస్తున్నదంటే మేము సందులో వాడు ఉరుకుతుంటే సార్ సైకిల్ మీద వస్తుంటే, మీరు ఇప్పుడు సార్కే సైకిల్ కుదేటట్లు వస్తున్నారు. అవునా? అది కాదు బేట. గురువులను గౌరవించండి. గురువు స్థానం చాలా గొప్పది. అమ్మ నాన్నల తర్వాత గురువే అన్నారు కాబట్టి గురువులను మీరు అనుసరించండి. మీరు 10th అయినా, ఇంటర్ అయినా, డిగ్రీ అయినా అన్ని దశల్లో గురువును పట్టుకొని ఉండండి. మీకు అద్భుతంగా వాళ్ళు సలహాలు ఇచ్చి మీ ఫ్యూచర్ను ఉన్నతంగా తీర్చిదిద్దుతానని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు ముగిస్తున్నాను బేట. గెలుపొందినటువంటి వారి పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులకు ముఖ్యంగా మాట్లాడగలరు కానీ మాట్లాడే నాకు భయం పడుతుంది. అందుకోసం విద్యార్థులందరికీ కూడా ఎస్ఎస్సి కానీ, ఇంటర్ కానీ ప్రతి దాంట్లో కూడా మంచి మార్కులు రావాలని చెప్పి, అదేవిధంగా ఎంసెట్ కానీ, నీట్ కానీ, ఐఐటిలో మంచి సీట్ రావాలని చెప్పి మనం కోరుకుంటాం. విద్యార్థులందరినీ కూడా మనం చదువు అని చెప్పి వారిపైన విపరీతమైన ఒత్తిడికి గురి చేస్తుంటాం. మంచి మార్కులు వస్తే మంచి సీటు, తద్వారా మంచి ఉద్యోగం వస్తుందనుకుని మన తల్లిదండ్రులందరూ కూడా ఏమనుకుంటారంటే దానివల్ల వచ్చే ఒత్తిడిని తట్టుకోవాలనుకుంటే ఆటలు ఆడాలనే విషయాన్ని మాత్రం మర్చిపోయారు. ఈ ఆటలు అనేవి విద్యార్థులకు మానసిక ఉల్లాసంతో పాటు శరీరాన్ని ఫిట్గా ఉంచుతాయి. కాబట్టి ఆటలు ఆడాలి. మనమందరం మంచిగా చదివి మంచి ఉద్యోగంలో సెటిల్ అయితే మన యొక్క లైఫ్ హ్యాపీగానే ఉంటుంది. అదే ఆటల్లో మంచిగా రాణించి క్రమశిక్షణ, పట్టుదల ఉంటే అదే. అభినందనలు. ఓడిన క్రీడాకారులకి ప్రత్యేకమైనటువంటి అభినందనలు, ఓడిన వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి అభినందనలు. సో ఈ సంవత్సరం మండల క్రీడల్ని మనకి రూరల్ చీపూర్లో కంప్లీట్ చేసేసినాం. అలాగే అర్బన్ మనకి బాయ్స్ హై స్కూల్లో ఈ రోజుతో ముగింపు కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ అవుతున్నటువంటి అందరూ నాయకులకి, అలాగే ప్రభుత్వ హెడ్ మాస్టర్లకి, ప్రైవేట్ హెడ్ మాస్టర్లకి, దస్మా లీడర్లకి, జూనియర్ లీడర్లకి అందరికీ పేరు పేరున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం విద్యాశాఖ పక్షాన. ఎందుకనంటే గేమ్ చప్పట్లు కూడా తొందరగా ముగించేస్తా. ఎస్ వెన్నుముక స్ట్రేట్గా ఉండాలి. లేదు అని అంటే మీరు క్రీడాకారులు గారు. పవన్ సార్ చూడండి ఎంత యాక్టివ్గా ఉంటాడు. సో కాబట్టి క్రీడాకారుడు లాగానే ఉండాలి. మిమ్మల్ని చూసి మిగతా వాళ్ళు నేర్చుకోవాలి. అందుకే మీరు నమస్కారం తెలియజేస్తూ మరి గత 2 రోజులుగా మరి విద్యార్థులు చాలా చక్కగా ఆడుతూ క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించి మరి పీఈటీస్, వ్యాయామ ఉపాధ్యాయులందరూ కూడా చక్కగా ఆడిపించినందుకు వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈరోజు మాకు మా పాఠశాల బాయ్స్ పాఠశాల పూర్వ విద్యార్థి డిఎస్పి మదనం గంగాధర సార్ గారు ప్రత్యేకంగా హైదరాబాద్ నుంచి మా పాఠశాలకి రావడము వారికి ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అట్లాగే సార్ యొక్క
కృషి మరియు మన ఎంఈఓ రాజేంద్ర సార్ గారికి, మిగతా అందరూ మా ప్రధానోపాధ్యాయులకు మరియు వ్యాయామోపాధ్యాయులు అందరికీ కూడా ఈ సందర్భంగా మీకు టైం ఇచ్చేసినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ, మరి చాలా సమకూర్చి, ఎందుకంటే మొన్న సెప్టెంబర్ 10, 11 2 రోజులు ఆడిపించాము. మళ్ళీ ఈ రోజు నిన్న ఇవాళ 2 రోజులు 4 రోజులు ఆడిపించడం జరిగింది. ఎందుకంటే మనందరికీ కూడా తెలుసు, మరి వాన అంతరాయంతో చాలా ఇబ్బందిగా అప్పుడు ఫీల్ అయ్యి, మరి ఇప్పుడు ఈ 2 రోజులు ప్రశాంతంగా నిర్వహించుకున్నాం. ఈ సందర్భంగా మా పాఠశాల సిబ్బంది చాలా కష్టపడడం జరిగింది. వారికి సందర్భంగా నా హృదయపూర్వక అభినందన తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇంత సక్సెస్కు మనం క్యాప్టెన్గా మనం ఉన్న ముఖ్యంగా మీ తల్లిదండ్రులకు నా తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ వేడుకల్లో మనకు ఈ పోటీలో పాల్గొన్న విజేతలైన విద్యార్థులందరినీ కూడా అభినందిస్తూ, ఎవరైతే ఓటమి చెందారో, పార్టిసిపేషన్ చేసేసి కూడా ఓటమి చెందారో వాళ్ళందరికీ కూడా ఇందాక ఎంఈఓ గారు, శ్రీనివాస్ గారు చెప్పినట్టు ప్రత్యేకంగా అభినందనలు కూడా తెలియజేస్తున్నాను. ఎందుకంటే వాళ్ళు చెప్పారు, మీకు ఓటమి అనేది మనకు గెలుపుకు ఎందుకు తప్పులు చేయకూడదని నిలుపుతుంది. కాబట్టి మీరు ఎక్కడ కోల్పోయారనేది మీకు తెలుసు. కాబట్టి ఆ చిన్న మిస్టేక్ను మీరు మళ్ళీ చేయకుండా సక్సెస్ కావడానికి ఉన్న మార్గాల్ని ఏవైతే ఉన్నాయో మళ్ళీ మీరు ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో, అంటే 10th పాస్ అవుట్ ఉన్న వాళ్ళు తప్ప మిగతా వాళ్ళు మళ్ళీ ఆడుకోవడానికి అవకాశం వస్తుంది. కాబట్టి వాళ్ళందరూ కూడా డెఫినెట్గా గెలిచి మళ్ళీ మీ పాఠశాలకు ఒక మంచి ప్రైజ్ కూడా తీసుకురావాలి. ముఖ్యంగా ఆటల్లో చిన్నప్పుడు మనం కూడా అక్కడి నుంచి వచ్చాం కాబట్టి ఒక క్రీడలో గెలుపొంది ఇంటికి వెళ్ళి 10 మందికి చూపించుకోవడంలో సంతోషము. మనము ₹1,00,000 పెట్టి నాకు పెద్ద ప్రైజ్ ఇచ్చినా మాత్రం రాదు అది ఖచ్చితంగా. ఎందుకంటే మనం పార్టిసిపేషన్ చేసి కష్టపడి మీకున్న ఏజ్లో తీసుకోవడం అన్నంత సంతోషం మీకు ఇప్పుడు తెలియదు. నిజానికి మీరు మా దగ్గర దాకా మా స్టేజ్కి వచ్చినప్పుడు అందులో ఉన్న ఆనందం అనేది మీకు అర్థమవుతుంది. అందరం కూడా ఈ వయసులో చాలామంది ఒక ప్యాషన్ మీద ఆడేవాళ్ళు చాలా తక్కువ. అది మనం జెన్యున్గా ఒప్పుకోవాలి. 90% అందరం కూడా మనం చదువుతో పాటు క్రీడల్లో కూడా ఉంటే బాగుంటుంది అంటే ఒక స్పోర్ట్స్ మీద ఉన్న ఇంట్రెస్ట్ తోటి మనం వచ్చి పార్టిసిపేషన్ చేస్తాము. ఇప్పుడు ఉన్న జనరేషన్ ప్రకారం అంటే తల్లిదండ్రుల ఒత్తిడైనా సరే, ఉపాధ్యాయుల ప్రోత్సాహమైనా సరే, అక్కడ ఒత్తిడి అని కూడా అనుకోవచ్చు. వాళ్ళపైన ప్రభుత్వం పెట్టిన టార్గెట్స్ చదివే కాదు, చదువు మనం బాగా చదవాలంటే ఖచ్చితంగా మనం శారీరకంగా ఆరోగ్యంగా ఉన్నప్పుడు మాత్రమే మనం చదవగలుగుతాము. మీరు మెంటల్గా ఎంత మనం చూజ్ చేసుకోండి. ఇందాక చెప్పినట్టు మనకు నేషనల్ స్థాయిలో వాలీబాల్ ప్లేయర్గా ఉన్నవాళ్ళు మన దగ్గర ఉన్నారు. అలాంటి గురువుల్ని మీరు ఖోఖో కావచ్చు, కబడ్డీ కావచ్చు, వాలీబాల్ కావచ్చు, ఏది అయినా సరే మీరు ఒక మంచి గురువుని చూజ్ చేసుకొని ఆ ప్యాషన్ మీద ఉన్న వాళ్ళను డెఫినెట్గా మీరు ఒక మంచి గురువుని చూజ్ చేసుకున్నప్పుడు మాత్రమే మీరు ముందుకెళ్తారు. డెఫినెట్గా మంచి గురువు అనేది ఖచ్చితంగా కావాలి. మిమ్మల్ని ప్రతి ఒక్కరికి, డయాస్ మీద వేదిక పైన ఉన్నటువంటి పెద్దలందరికీ, అందులో దాదాపు అందరు సీనియర్లే, కొంతమంది క్లాస్మేట్స్ కూడా ఉన్నారు, ఇంకో కొంతమంది జూనియర్లు కూడా ఉన్నారు. అదేవిధంగా డయాస్ ముందు ఉన్నటువంటి ప్రధాన ఉపాధ్యాయులు, టీచర్స్, అక్కడ మా బావగారు కూడా ఉన్నారు. నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను. ఈ స్కూల్ మీద ఉన్నటువంటి ప్రేమతో, ఆనందంతో వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. కానీ మిమ్మల్ని చూస్తే నాకు కొంత బాధ కలుగుతున్నది. మీరు వింటేనే నేను మాట్లాడతాను. మీలో నిశ్శబ్దం కొరబడింది, క్రమశిక్షణ కొరబడిందని నేను అంటున్నాను. అది మీరు లేదు అని మీరు నిరూపించుకోవాలి. సార్లు చెప్తుంటారు కదా, ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి మహనీయులు ఎంతో అనుభవంతో ఉన్నటువంటి విషయాలు మీకు చెప్పడం జరుగుతుంది. మీరు ఇక్కడ వినకుండా కాలయాపన చేయడం వల్ల నష్టమే జరుగుతుంది, కానీ లాభం జరగదు. మనందరికి తెలిసిందే, ఎన్నో అర్హతలు ఉండి ఎన్నో అడ్డంకులు ఎదుర్కొని ప్రతి స్టేజ్లో క్వాలిఫై అయినటువంటి ప్రభుత్వ ఉద్యోగులైనటువంటి ఉపాధ్యాయులు చెప్పినటువంటి విద్యకు మించింది ఏది లేదు. అలాంటి దాన్ని మీరంతా 2 నిమిషాల 10 నిమిషాల ఆస్వాదించాలి. ఇక్కడే పునాది పడేది. నిశ్శబ్దంగా వింటారా? నేను ఎవరని చెప్పారు సార్లు? కొంతమంది విన్నారు. ఇదే స్కూలు పూర్వ విద్యార్థిని. ఇదే స్కూల్ ముందున్నటువంటి ఒక చెట్టు, పెద్ద చెట్టు కనబడుతుంది, రావి చెట్టు.
ఆ చెట్టు ఇప్పుడే చూస్తున్నారు కదా, అర్బన్ లెవెల్ వచ్చారు కాబట్టి ఇప్పుడు చూస్తున్నారు, తర్వాత కూడా చూసుకుంటూ వెళ్ళండి. ఆ స్కూల్, ఆ చెట్టు కింద 10 సంవత్సరాలు ఇల్లు లేకుండా నివసించినటువంటి కుటుంబం మాది. బహుశా అటువంటి స్కూల్కి, ఆ చెట్టు కింద ఒక సంచార జీవిగా జీవితాన్ని అనుభవించేటువంటి జీవితం వల్లనే కావచ్చు, ఒక స్కూల్ ముందు మేము జీవిస్తున్నందుకు ఆ స్కూల్లో చదువుకున్న ఆలోచన మా పేరెంట్స్ పుట్టిందనమాట. అందుకే నిశ్శబ్దంగా వినమని చెప్పాను. ఈ స్కూల్లో చదువుతున్నప్పుడు అంటే పంతులు, పండిట్స్ అంటే లెండ్ పీపుల్ అంటారు ఇంగ్లీష్లో, వారు చెప్పినటువంటి అంశాలను మనం వింటే చాలు బాగుపడతాం అనేది నేను ఒక నమ్ముకున్నటువంటి సిద్ధాంతం ఆ రోజుల్లో. ఎందుకంటే వనరులు లేవు, తల్లిదండ్రులు సంచార జీవులు. నాగరాజు గారు ఒక మాటలో నా గురించి చెప్పారు, చాలా సంతోషం, పిల్లలకు ఉపయోగపడుతుంది అది. ప్రకృతి వనరులను ఉపయోగించుకొని ఎలా ఎదగాలి అన్న విషయంలో నేను పాటించినటువంటి ఫిలాసఫీ ఒక్కటే నన్ను పైకి తీసుకొచ్చింది. అతి చిన్న వయసులో సబ్ ఇన్స్పెక్టర్గా 22 సంవత్సరాల వయసులో పీజీ చదువుతున్న సమయంలో నాకు పీజీ ఉద్యోగం వచ్చింది ఫస్ట్ అటెంప్ట్లో. తక్కువ వయసులో డిఎస్పీ అయ్యాను. తక్కువ వయసులోనే ఇంకొక ప్లాట్ఫామ్కి వెళ్ళాలి, అక్కడ ఆగొద్దు, మన ప్రయాణం అక్కడ ఆగొద్దు, సౌఖ్యాలు సుఖాలు ఉన్నప్పటికీ లిమిట్ కావద్దనే ఉద్దేశంతో ముందుకెళ్తున్నాను. అందుకే మేము నిశ్శబ్దంగా వినమని చెప్తున్నాను. అది మీ అందరికి వర్ధిస్తుంది. చాలా ప్రేమతో, ఆప్యాయతతో, అభిమానంతో వచ్చాను. మా స్కూల్ పిలిచింది అని చెప్పి, నాకు స్కూల్ పిలిచిందని వచ్చాను నేను, మీరు పిలిచిందని రాలేదు. మా గురువులు, మాకంటే సీనియర్స్ పిలిచారు. నన్ను ప్రభావితం చేసినటువంటి ఒక శ్లోకం, అందులో 3వ పాదం, వ్యయే కృతే వర్ధదేవ నిత్యం. విన్నారా పిల్లలు? సార్లు శ్లోకాలు పాడుతున్నప్పుడు, ఒక నీతి శాస్త్రం ఉన్నటువంటి శ్లోకం పాడుతున్నప్పుడు నాకు పూర్తి శ్లోకం గుర్తుకుండకపోయేది. వ్యయే కృతే వర్ధదేవ నిత్యం. మన బాడీ, మన మైండ్ను ఎంత కష్టపెడితే, ఎంత ఖర్చు చేస్తే అంత వృద్ధి చెందుతాము అనేది నేర్చుకున్నాను ఈ స్కూల్లో. ఎవరైనా ఈ శ్లోకం పూర్తిగా గుర్తుందా అంటే, నేను ఉపాధ్యాయులు అడగట్లేదు, వాళ్ళంతా మేధావులు. విన్నారా? ఎప్పుడు మన ముందు మన ఉపాధ్యాయులు మాట్లాడుతూనే ఉంటారు. మన సొంతంగా బాడీని, మన ధ్యేయాన్ని, అంటే క్రీడాకారులకి బాగా వర్ధిస్తుంది, క్రీడాకారులకు బాగా వర్ధిస్తుంది. మన యొక్క శరీరాన్ని ఎంత ఖర్చు పెడితే అంత శక్తి వృద్ధి చెందుతుందని అర్థం. పిల్లలు మీరు మళ్ళీ మాట్లాడతారు, నేను స్పీచ్ ఆపేస్తాను. తీసుకొచ్చాము వీళ్ళందరికీ తర్వాత. అయితే మన శరీరాన్ని ఒక క్రీడాకారులుగా ఎంత ఖర్చు పెడితే అంత శక్తి కాదు. అలాగే మన విద్యను అభివృద్ధి చేసుకోవడానికి మన తెలివిని ఎంత ఖర్చు పెడితే అంత వృద్ధి చెందుతాం. ఈ 2 పదాలతో ఈ స్కూల్లో నేను, మా సార్ తెలుగు మాస్టర్ గారు ఒక శ్లోకం మాట్లాడుతున్నప్పుడు ఆ 3వ పాదం గుర్తుపెట్టుకున్నాను. అంటే అది ఎలాంటిదంటే, దొంగలు కూడా దోచుకోలేరు దాన్ని, అన్నదమ్ములు కానీ అక్క చెల్లెళ్ళు కానీ పాలి భాగాల కింద పంచుకోలేరు దాన్ని. అదేవిధంగా రాజు లాంటి వాళ్ళు కూడా దాన్ని జప్తు చేయలేరు. దేన్ని జప్తు చేయలేరు? విద్యను జప్తు చేయలేరు. మనకు వచ్చేటువంటి శక్తిని జప్తు చేయలేరు, ఎవరు సొంతం కాదు. నేను ఎక్కడ మీద చెప్తాను, నా 26 సంవత్సరాల సర్వీస్లో నేను ఒక 100 స్కూల్స్కి చీఫ్ గెస్ట్గా వెళ్ళుంటాను. ఎక్కడ ఇదే చెప్పేది ఏంటంటే, గురువులు చెప్పినటువంటి దాన్ని శ్రద్ధగా వింటే చాలు, మనకి ఏ వనరులు అక్కర్లేదు. ఇదే పాఠశాలలో నేను 10th క్లాస్, మాది 91 బ్యాచ్. ఇప్పుడు ఈ మధ్య ఒక ఫంక్షన్ చేసినప్పుడు అందరూ జస్ట్ ఒక తెలిస్తే వచ్చారు, పిలుపు కూడా కాదు, చాలా సంతోషపడ్డాను. అయితే అప్పుడు మేము చదువుకుంటున్నప్పుడు ఇక్కడ నుంచి నేషనల్ ఇంటర్నేషనల్ ప్లేయర్స్ సెలెక్ట్ అవుతున్నారు, హాకీలో ముఖ్యంగా. అది గురువుల యొక్క శ్రద్ధ కావచ్చు. ఆ తర్వాతనే విద్యార్థుల యొక్క శ్రద్ధ కావచ్చు. ఆ సమయంలో క్రీడల పైన ఆసక్తి కలిగి నేను చేసేటువంటి ప్రయత్నం ఏంటంటే, నిత్యము అప్డేట్ అవ్వాలి. చాలా విషయాలు మనకు తెలుస్తుంటాయి, కరెంట్ అఫైర్స్ తెలుస్తుంది, అప్డేట్ అవుతుంటాము. దాంతో పోటీ పరీక్షల ముందుకెళ్తుంటాం, ఏ పరీక్ష రాసినా ముందుకు వస్తుంది. అట్లా మెయిన్స్ రాసాము, చాలా కాంపిటేటివ్ పరీక్షలు రాసాము, తర్వాత ఉపయోగపడింది. పేపర్ బాయ్గా జాయిన్ అయ్యి 150 రూపాయల జీతంతో ఒక దిక్కు చదువుకుంటూ, ఒక దిక్కు పేపర్ బాయ్గా జాయిన్ అయిన తర్వాత
నాకు ఇంకో కోరిక పుట్టింది. ఏంది? క్రీడాకారిగా ఎదగాలి. ఏం చేయాలి? అయితే ఉదయం పూట క్రీడలు ప్రాక్టీస్ చేయాలి. ఒక చిన్న నా స్టోరీ చెప్తున్నాను. ఇక్కడ నన్ను ఎందుకు పిలిచిరన్న విషయం గ్రహించి చెప్తున్నాను. ఒక పూర్వ విద్యార్థిగా మీకు నా వల్ల క్రీడాకారులు కాబట్టి నేను చెప్తాను. క్రీడాకారులే మీరంతా ఇప్పుడు క్రీడాకారులే కదా, క్రీడాకారులు. ఎస్. అయితే నేను క్రీడాకారులు ఎదగడం కోసం చేసిన ప్రయత్నం ఏంటి అంటే, ప్రత్యేకించి నేను గ్రౌండ్లో ప్రాక్టీస్ జరుగుతుంది. ఏదైనా మనకు శ్రద్ధ ఉండాలి. మన కళ్ళ ముంగట ఉన్నటువంటి జనరేషన్ను డామినేట్ చేస్తే మీరు ఎన్నో జనరేషన్స్ డామినేట్ చేయగలుగుతారు. ఎందుకంటే ఒక్క విషయంలో ఎవరైనా ప్రూవ్ చేసుకోవాలి. మీ కళ్ళ ముందు ఉన్నటువంటి ఛాలెంజ్ ఏంటి? ఒక చిన్న ఛాలెంజ్ కానీ పెద్ద ఛాలెంజ్ కానీ దాన్ని ఒకసారి ప్రూవ్ చేసుకున్న తర్వాత మీలో కలిగే ఆత్మవిశ్వాసం అంతింత ప్రాక్టీస్ వల్ల నాకు జరిగింది ఏంటంటే, క్రీడాకారులకు అదేవిధంగా పీటీ సార్లు అందరికీ తెలుసు, ఇంటర్మీడియట్లో ఆ ప్రాక్టీస్ అలాగే కొనసాగడం వల్ల నేను 5 సంవత్సరాలు పేపర్ బాయ్గా పనిచేశాను. అంటే డిగ్రీ ఫైనల్ ఇయర్ వరకు కూడా. ఇంటర్మీడియట్లో ఫస్ట్ టైం డెకత్లాన్ హెప్టత్లాన్ కూడా పెట్టారు సార్. నాకు హెప్టత్లాన్ ఛాంపియన్షిప్ వచ్చింది. నా పర్పస్ సర్వే అయిపోయింది. నన్ను మించడం లేదు ఇంకా టైంలో. ఎందుకంటే మంగళకుంటలో సొంతగా స్టేడియం తయారు చేసుకున్నాను నేను. ఒక రెక్టాంగిల్ షేప్లో హై జంప్ ట్రాకు, లాంగ్ జంప్ ట్రాకు, షార్ట్ పుట్ హైదరాబాద్కి వెళ్ళి కొనుక్కొచ్చుకున్నాను. దానికోసము మా అమ్మ వెండి కాళ్ళ కడియాలు ఉంటాయి కదా, వెండి కడాలు, అవి అమ్మిస్తే నేను షార్ట్ పుట్ కొనుక్కొచ్చుకున్నాను. డిస్త్రో ఒక బండరాయితో తయారు చేయించుకున్నాను. అంటే ఇట్లా మన ప్రకృతి వనరులను ఉపయోగించాడు. ఓల్డ్ స్టూడెంట్స్తో అలుమిని ఏర్పాటు చేశామని చాలా సంతోషపడ్డాం. ఆ అలుమినిలో ఎటువంటి సహకారమైనా ఎటువంటి సపోర్ట్ అయినా చేయడానికి సిద్ధంగా ఉన్నాను సార్. మీ అందరు కూడా నేను చెప్తున్నాను, స్కూల్ యొక్క అభివృద్ధి కోసం అది ఎలాంటిదైనా సరే మనము రకరకాల ప్లాట్ఫామ్స్లో ఆ ధైర్యము ఆత్మవిశ్వాసము మనకంక భయం లేని ధైర్యంతో ముందడుగు చేస్తున్నప్పుడు ఏ స్థాయిలోనే ఉండడానికి అవకాశం ఉంది. కాబట్టి మనం పుట్టి పెరిగినటువంటి ప్రాంతమే కాదు, ఇక్కడ విద్యా బుద్ధులు నేర్పించినటువంటి ప్రాంతం. కాబట్టి స్కూల్కు మనము ఏదో కొంత చేయాలి, అభివృద్ధి చేయాలనే ఆకాంక్ష ఉండిపోయింది సార్. చాలా సంతోషం మీ అందరితో పంచుకుంటున్నందుకు. మీకు ఒక న్యూస్ పేపరు ఒక క్లిప్పింగ్ నేను ప్రింట్అవుట్ తీసుకురమ్మన్నాను. అందరు చదవండి, దయచేసి అందరు చదవండి. దాంట్లో ఒకసారి నా స్టోరీ రాశారు. నాకు అప్పుడు ఎందుకు వచ్చింది ఆ స్టోరీ ఎందుకు వచ్చింది అంటే, ముఖ్యమంత్రి సర్వోన్నత పథకం, మీరు అవార్డుల గురించి అందరూ ఒక అవగాహనతో ఉండాలి. పిల్లలు వినండి, పథకం కూడా కాదు, మహోన్నత పథకం కంటే కూడా సర్వోన్నత పథకం ఒకటి ఉంటుంది. అది స్టేట్లో హయ్యెస్ట్ అవార్డు అనమాట. ఒక పోలీస్ ఆఫీసర్కి ఇచ్చేది, ప్రొఫెషనల్ పోలీస్ ఆఫీసర్కి ఇస్తారు. ఆ అవార్డు నాకు 2019 వచ్చినప్పుడు ఆ పేపర్, ఈనాడు పేపర్ రాసింది ఆర్టికల్. అంటే నేను ఒక పేపర్ బాయ్ లాంటి సైకిల్ మీద పేపర్ వేసుకున్నట్టు ఒక బొమ్మ, ఒక వెక్టర్ ఇమేజ్ పెట్టి రాసినటువంటి ఆర్టికల్ మీ అందరికి ఇస్తారు. అది మీ మోటివేషన్ కోసం, ఇన్స్పిరేషన్ కోసం, దిగులు చెందకుండా ఎట్లా ముందడుగేయాలన్న విషయంలో మిమ్మల్ని ఇన్స్పైర్ చేస్తుంది. నేను చెప్పే చివరి మాట ఏంటంటే, మీరు ప్రతి స్థాయిలో భయము లేని ధైర్యంతో ముందడుగు వేయాలి. ఏమంటున్నాను? ధైర్యం అందరికి ఉంటుంది కదా, కానీ వెనుక నుంచి ఒక చిన్న భయం ఉంటుంది. ఉంటుందా? ఉంటుందా? కంఫర్ట్ జోన్ను వదిలిపెట్టడానికి ఇష్టపడరు ఎవరైనా కానీ. ఇంట్లో అమ్మ నాన్న మంచిగా వండి పెడుతున్నారు, హాస్టల్ పోవాలంటే పెయిన్ కలుగుతుంది. ఒకవైపు భయం. చాలా చాలా ధన్యవాదాలు సార్. ఇంకా అభివృద్ధి చేద్దాం మన ప్రాంగణాన్ని, మన స్కూల్ని అన్ని విధాలుగా. ఇంకా అవకాశం ఉంటే పైన మీతో సుదీర్ఘంగా ఒక 1 అవర్ పాటు నాకు అవకాశం కలిగితే నేను సంభాషిస్తాను. థ్యాంక్ యూ సో మచ్ మేడం. అంటూ చప్పట్లతో మనం కూడా మన అభినందనలు అందజేద్దాం. నెక్స్ట్ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఇప్పుడు ఉంటుంది. దయచేసి మీరు పిలవగానే స్పందించి తొందరగా ఇష్టపడి మీ మెడలో ఉండాలి. సో ఇక్కడే మెడల్స్ ఇస్తారు, వేసుకొని అక్కడికి వెళ్ళండి. అక్కడ షీల్డ్ కానీ కప్పు కానీ తీసుకోండి. ఎంఎస్ పెరికి. దానికంటే ముందు మనకు ఒక 2 మొదలు క్రీడా పతాక ఎంఈఓ సార్ గారికి, కన్వీనర్ గారికి ఈ క్రీడా పతాకాన్ని అందించవలసింది కోరుతూ, ఎంఈఓ సార్ ముందుకు వచ్చి కన్వీనర్ గారు, ఎంఈఓ సార్ గారు కలిసి మైనారిటీ స్కూల్ లేరా?
సరే నెక్స్ట్ చప్పట్లతో మనం కూడా వనజారెడ్డి మేడం గారికి, గోపిరెడ్డి సార్ గారికి ఆల్ ది వెరీ బెస్ట్. గట్టిగా ఓకే. నెక్స్ట్ టిఎస్ఎంఎస్ లేరా? పెరికెట్ మైనారిటీ స్కూల్ పిల్లలు లేరా? ఆర్మూర్ అర్బన్ మండల స్థాయి అంతర్ పాఠశాల క్రీడలు 2024-25 సంవత్సరానికి గాను ముగిసినట్లు ప్రకటిస్తున్నాను. జైఎన్. అమ్మ ఫోటో తీసినప్పుడు ఇగో వేసుకోండి అమ్మ, టకటక వేసేయండి. వాలీబాల్ రన్నర్స్, బాయ్స్ హై స్కూల్ గర్ల్స్, బాయ్స్ హై స్కూల్ గర్ల్స్ రండమ్మా. రన్నర్స్ కాంతి హై స్కూల్ పెరికెట్. కంగ్రాచులేషన్స్ కాంతి హై స్కూల్, కంగ్రాచులేషన్స్. ఇక్కడ వచ్చి మెడల్స్ వేసుకోండి. పిటి రాజేశ్వర్ సార్ అలాగే కోచ్ గెలుచుకున్నారు మామిడిపల్లి. కంగ్రాచులేషన్స్, సూపర్ సూపర్. 4 విన్నర్స్. మెడల్స్ పంపించండి. సిల్వర్ మెడల్స్ విషయం కాదు. వెల్ డన్, గుడ్ హార్డ్ వర్క్. ఆల్రెడీ 4 క్రికెట్ తర్వాత అండర్ 17 బాయ్స్ కబడ్డీ విన్నర్స్ వన్స్ అగైన్ కాంతి హై స్కూల్ క్రికెట్. కబడ్డీ రన్నర్స్ జడ్పిహెచ్ఎస్ తెలుగు మీడియం క్రికెట్. ఓకే, కంగ్రాట్స్ క్రికెట్. థ్యాంక్ యూ. లక్ష్మణ్ అన్న, రాజ్ కుమార్ అన్న, ఇంకా స్టాఫ్ అందరికీ కంగ్రాట్స్. ప్రైజులు గెలుచుకున్నందుకు మామిడిపల్లి హై స్కూల్ వాళ్ళకు కూడా కంగ్రాచులేషన్స్.